ఎలక్ట్రాన్ మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారములు. నేను అనగా టంటం జహాంగీర్ తెలంగాణ రాష్ట్ర పోలియాదాసర సంక్షేమ సంఘం అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. అయితే మేము మా కులం దాదాపు బీబీ నగర్లో ఉన్న మా కులం అందరూ మా తాత ముత్తాత నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో గట్టి ప్రయత్నం చేసి పార్టీ ఓడిపోయినా గెలిచినా మేము పార్టీనే వినంటూ పెట్టుకొని పార్టీకి మా సేవ చేసినాము. ఈరోజు 40 సంవత్సరాల నుండి బోనీర్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ లేరు. కాబట్టి మాకు అనిల్ కుమార్ రెడ్డి సార్ వచ్చిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీద ఉండి మా కులమే కాకుండా అన్ని కులాలు, మా వెనుకబడిన 57 కులాలు, దాదాపు ఈ కాన్స్టిట్యున్సీలో కనీసం 10,000 ఓట్లు మా వెనుకబడిన కులాలు ఉన్నాయి, 57 కులాలు ఉన్నాయి. దాంతోపాటు మిగతా కులాలు అంటే సంచార జాతర కులాలతో పాటు అని చెప్తున్నాను నేను. టోటల్గా ఇవన్నీ కులాలు కూడా ఉన్నాయి. కాబట్టి మేము మా కులాలు అందరం ఏకతాటిపై ఈసారి కాంగ్రెస్కు ఓటేయడం జరిగింది. ఓటేసినందుకు ఇవాళ ఎస్సీ వర్గీకరణ విషయంలో కానీ ఇంకా ఏ విషయంలో కానీ మాకు కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని చెప్పి మేము పూర్తిగా నమ్మినాం, విశ్వాసంగా ఉన్నాం. ఈ విశ్వాసంలో భాగంగానే మేము కాంగ్రెస్ పార్టీకి వెన్నంటూ వంటుకుంటూ మేము మా ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా, మన స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది. ఒకసారి మా ముఖ్యమంత్రి గారి ద్వారా మా కుల ధృవీకరణ పత్రాలు కావాలి సార్ అని చెప్పి అడగడం జరిగింది. తను ఏమాత్రము మా మాటలు పట్టించుకోకుండా, మేము ఏ ఒక్క విషయాన్ని కూడా అడిగినా కూడా ఆయన కాదనకుండా ఆయన మమ్మల్ని ఏడికి తీసుకుపోకపోవడం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళ మాకు తృప్తి లేకుండా మేము ఏ పని చేయాలన్నా కానీ మాకు నిజంగా నమ్మిన పార్టీ వ్యక్తులే మాకు పని చేయకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఎవరి దగ్గరకు పోయి మా బాధలు విన్నవించుకోవాలన్నా కూడా మాకు నిజంగా చాలా బాధాకరమైన విషయం జరిగింది. కాబట్టి మందకృష్ణ అన్నబడి కూడా మేము మన పార్టీలో ఉండి కూడా మేము బయట ఒక ఉద్యమ నాయకుడు మందకృష్ణ అన్న దగ్గరకు పోయి కూడా మేము ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. తను కూడా కుల ధృవీకరణ పత్రాలు ఎంఆర్ఓ ద్వారా ఇప్పియాలి సార్ అని చెప్పి కూడా కలవడం, దాదాపు 2.5 గంటలు తన దగ్గర మేము మీటింగ్ పెట్టి మేము అడగడం జరిగింది. తను సానుకూలంగా కూడా స్పందించడం జరిగింది. తను ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మాకు న్యాయం చేయలేదు. మా ఓలియాదాసరులు అంటే కాంగ్రెస్ పార్టీకి అసలు నిజంగా పట్టించుకునే నాదుడే లేకపోయాడు. మేము 40 సంవత్సరాలుగా, నా ఏజీ దాదాపు 54 సంవత్సరాలు, ఇప్పుడు 35 సంవత్సరాల నేను పార్టీకి ప్రతి దగ్గర నాకు సంబంధించిన వ్యక్తులకు కాంగ్రెస్ తరఫున ఏ వ్యక్తి నిలబడ్డా కానీ వాళ్ళకు నేను నా శాయశక్తుల ప్రయత్నం చేసుకుంటూ వాళ్ళ గెలుపులో నాకు ఒక భాగంగా నేను ప్రయత్నం చేసినాను. ఇవాళ బోనీర్ కాన్స్టిట్యున్సీ పరిధిలో దాదాపు ఒక 5,000 ఓట్లు మా సంచార జాతులే కానీ, మా 57 వెనుకబడిన కులాల కానీ, మా అన్ని ఓట్లు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మేము చెప్పడం జరిగింది. కాబట్టి మమ్మల్ని ఇవాళ ఇక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని కొద్దిగా బాధాకరమైన విషయం ఏంటంటే మమ్మల్ని పట్టించుకోకపోవడమే. ఇవాళ రాజీనామా చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే మాకు ఇక్కడ సరైన న్యాయం జరగట్లేదు. ఇవాళ ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉండి కూడా ఇవాళ రాజీనామా చేయడం కారణం ఏంటంటే మాకు బాధాకరమైన విషయం. మేము ఏ పని చెప్పినా ఇప్పటివరకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎవరు కానీ పట్టించుకోకపోవడం కూడా దీనికి నిజంగా ఒక బాధాకరమైన విషయం. మేము రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము, చేస్తున్నాము గుట్లా. కాబట్టి తక్షణమే ఈ రాజీనామాను ఆమోదించాలి కాంగ్రెస్ పెద్దలు. కాకపోతే ఇక్కడ ఉన్న ఎంపీ గారు కూడా తననుగిన కలిసినాము. తను కూడా ఏంటంటే ఎవరు కూడా కనీసం ఇట్లా పట్టించుకోకుండా, ఎన్ని బాధలు చెప్పినా కానీ పట్టించుకోకుండా తనుగిన వెళ్ళడం జరిగింది. కాకపోతే మాటల వరకే మాట్లాడుతారు కానీ పనికాడ వచ్చే వరకు ఎవరు చేయవట్లేదు. నేను ఈరోజు బీబీనగర్ మండలంలో కాకుండా 4 మండలాల్లో కూడా సారుకు అతి కష్ట 4 మండలాల్లో కూడా మా ఊళ్ళ దగ్గరకు పోయిన ఓట్లు వేయించి బతిలాడి ఓట్లు వేయించిన నేను. కానీ మాకు న్యాయం జరుగుతలేదు. ఎమ్మెల్యే దగ్గర ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని పట్టించుకున్న దాకలేదు. ఆయన గెలిచిన 3 నెలల వరకు మమ్మల్ని బాగా చూసిండు. 3 నెలల నుంచి నేటి వరకు ఒక్క ఫోన్ తను మా దగ్గర మాకు ఒక్క ఫోన్ చేసి మమ్మల్ని పలకరించిన దాఖలాలు లేవు. మేము ఎంతో మానసిక వేదనకు గురైనాం. కాబట్టి తక్షణమే మేము పార్టీకి రాజీనామా చేస్తున్నాము, పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాము. ఇక నుంచి ఏ పార్టీలు అనేది నెక్స్ట్ ఏ పార్టీకి వెళ్ళాలనేది కూడా ఆలోచిస్తాము. తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుకుంటాం. కాబట్టి
తక్షణమే మా రాజీనామాని ఆమోదించాల్సిందిగా ప్రాధేయపడుతూ కోరుకుంటాం. నమస్తే.